కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకుని ఈడీ జరిపిన దాడులను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఖండించారు. పినరయి విజయన్ ఇంటిపై దాడికి వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సిపిఎం నేతలు నిరసన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే దర్యాప్తు సంస్థలను కేంద్రం ఆయుధాలుగా మలుచుకుందని బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలకు దెబ్బతీయడానికే ఈ దాడికి పాల్పడిందని మండిపడ్డారు. Modi go back! Go back! Go back! Modi go back! Go back! Go back! BJP రాజకీయ కక్ష సాధింపు చర్యలను కక్ష సాధింపు చర్యలను ఈడీ మోడీ గో బ్యాక్. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడిని ఖండించండి. పినరయి విజయన్ ఇంటిపై కామ్రేడ్ విజయన్ మీద ఒక అవినీతి ఆరోపణ లేదు, ఒక చోట కేసు నమోదు లేదు. వారు ఏదైతే కేసు గురించి చెప్తున్నారో ఆ కేసులో ఎప్పుడు ఈడీతో సహా ఏ సంస్థ ఆయన పేరును ప్రస్తావించలేదు. విచారించే పేరుతోటి ఈడీ దాడులు చేసింది. ఇది రాజకీయంగా వామపక్షాలని అందులో సిపిఎంని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఒక న్యాయం ఒక పద్ధతి దానికోసం జరిగింది కాదు. ఇది బీజేపీకి కొత్త కాదు. గతంలో కేజ్రీవాల్, సిసోడియా ఇటువంటి ఆప్ నాయకుల మీద చేసింది. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ మీద ఆ రకంగానే చేసి అరెస్టులు కూడా చేసింది. ఆ రకంగా రాజకీయ నాయకుల్ని వీళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఈడీ వాళ్ళకి సమన్లు పంపి విచారణ చేసి కోర్టుల చుట్టూ తిప్పింది. వీటన్నిటి మీద సిపిఎం ఆ రోజు ఖండించింది. అక్రమంగా వేధింపుల పేరుతో కక్ష సాధింపుల పేరుతో అప్రతిష్ట పాలు చేయాలని, సిపిఎంను దెబ్బతీయాలని, కేరళ రాష్ట్రంలో దాన్ని బలహీనపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈడీ దాడులను కొనసాగించడాన్ని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని నిర్వహించడాన్ని పిలుపునిచ్చాం, జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీల్ని దెబ్బతీయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, ఆ నాయకుల మీద అక్రమంగా కేసులను పెట్టడము,